వెల్కమ్ బ్యాక్ టు రావ్ శాన్ ఫిలిమ్స్. ఈ రోజు మనం అమెరికన్ హర్రర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఈవిల్ డెడ్ బర్న్ గురించి మాట్లాడుకుందాం. ఈవిల్ డెడ్ బర్న్ ఒక ఐసోలేటెడ్ లేక్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ. జోసెఫ్ తన లేట్ గ్రాండ్ ఫాదర్ బెంజమిన్ వదిలేసిన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూ డెడిటీస్ ని ఆపగలిగే రహస్యం కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక మిస్టీరియస్ ఈవిల్ ఫోర్స్ మళ్ళీ మేల్కొని జోసెఫ్ ఫ్యామిలీని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుంది. ఫ్యామిలీ మధ్య ఉన్న పర్సనల్ కాన్ఫ్లిక్ట్, గిల్ట్, సీక్రెట్స్ అన్ని ఈ డొమినిక్ కర్స్ వల్ల ఇంకా డేంజరస్ గా మారతాయి. ఎలైస్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, డెడిటీస్ ని ఎదుర్కోవడానికి సర్వైవల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ జర్నీలో ఆమె భయం, నమ్మకం, ధైర్యం అన్ని పరీక్షకు గురవుతాయి. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రాక్టికల్ గోర్, ఇంటెన్స్ సర్వైవల్ యాక్షన్ అండ్ లేక్ హౌస్ అట్మాస్ఫియర్ హర్రర్ ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంగేజ్ చేస్తాయి. ఎలైస్ వర్సెస్ డెడిటేస్ ఫైనల్ బ్యాటిల్, బ్రూటల్ విజువల్స్, ఇంకా సీక్వెల్ హింట్ ఎండింగ్ మూవింగ్ కి బిగ్గెస్ట్ హైలైట్స్. ఈ మూవీలో ఎలైస్ గా నటించిన యాకోబ్, అలాగే జోసెఫ్ గా నటించిన హంటర్, క్యాండీ రైట్, బక్నన్ యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్స్. డైరెక్టర్ సెబాస్టియన్ ఇంటెన్స్ హర్రర్ అట్మాస్ఫియర్ ని బాగా క్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రాక్టికల్ గోర్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ మూవీకి బిగ్గెస్ట్ టెక్నికల్ స్ట్రెంగ్త్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మేకప్, విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ప్రతి హర్రర్ సీన్స్ ని రియలిస్టిక్ గా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ గా చేంజ్ చేశాయి. హర్రర్, జాంబీ, సూపర్ న్యాచురల్ మూవీస్ ని ఇష్టపడే ప్రేక్షకులకి ఇది ఒక మంచి ఆప్షన్.